ఫ్రెండ్స్ ఇది సింగిల్ డోనర్ హెయిర్ అండి, అంటే ఒరిజినల్ హెయిర్ అనమాట. ఒరిజినల్ హెయిర్ కాబట్టి దీనికి బొటాక్స్ చేయించుకోవచ్చు, చేయించుకోవచ్చు. ఏంటంటే నేను సిల్కీగా ఉండడం కోసం చేయించుకున్నా. ఒకవేళ సిల్కీగా ఉండదేమో, అది ఒరిజినల్ హెయిర్ పెడితే అప్పుడు చిక్కుపడిదేమో అనడానికి ఉండదు. మీరు ఇవి బొటాక్స్ చేయించుకోకపోయినా ఈ ఒరిజినల్ హెయిర్ అనేది చిక్కు అయితే పడదు. సింగిల్ డోనర్ హెయిర్ అంటే ఇది ఒరిజినల్ హెయిర్ అనమాట. ఈ హెయిర్ మొత్తం కూడా ఒక్కళ్ళేనండి, అంటే ఒక్క అమ్మాయిది ఒకళ్ళకి ఫిక్స్ చేస్తారు. అంటే పలు రకాల వాళ్ళని మొత్తం మిక్స్ చేసి ఇలా చేయరు. నాకైతే ఇప్పుడు నేను ఏదైనా ఉంటే మీకు రోజు వీడియోస్ లో తెలుస్తుంది కదా, ఇంతగా అసలు నేనైతే ఇది బొటాక్స్ చేయించుకున్నా. బొటాక్స్ చేయించుకోకపోయినా మీరు ఒరిజినల్ గా ఉండాలన్నా కూడా అలా ఉండొచ్చు, చిక్కగా పడదు. అది గతంలో నేను చేసిన పొరపాటు మీరు చేయొద్దు, ఓకేనా? అసలు నేనైతే చాలా ఇబ్బంది పడ్డాను ఫ్రెండ్స్. అది ఓకే. శిరీషది హెయిర్ లాంగ్, మా చిన్నదాన్ని కూడా చాలా ఎక్కువ బాగా జుట్టు. చూడండి ఇది ఒరిజినల్ జుట్టు. ఒకవేళ జుట్టు ఎవరికైనా ఇచ్చేవాళ్ళు కూడా ఒకళ్ళ జుట్టు ఒకరికే ఫిక్స్ చేస్తారు. ఏమేమి ఒకసారి ఇవ్వాలనుకుంది నాకు. ఒకవేళ నువ్వు హెయిర్ షార్ట్ హెయిర్ పెట్టించుకోవాలనుకుంటే మిగతా హెయిర్ అంతా కూడా నువ్వు నాకు ఇచ్చేయచ్చు. సింగిల్ డోనర్ హెయిర్ అంటారు దీన్ని. సో ఆ హెయిర్ వల్ల ఏంటంటే ఒక హెయిర్ ఒక్కళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ నా చిన్న కూతురు ఇవ్వచ్చు, నా పెద్ద కూతురు ఇవ్వచ్చు, మీ ఫ్యామిలీలో మీ మెంబర్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళ జుట్టు తీసుకుని కూడా మీరు ఇలా తీసుకొచ్చి ఇలా ఫిక్స్ చేయించుకోవచ్చు. ఆ జుట్టు అయితే చిక్కుపడదు. ఇంకో విషయం ఏంటంటే